మన జీవితంలో కొంతమంది మనుషులు ఉంటారు. వాళ్లకు ఎంత ప్రేమగా చెప్పినా వినరు. ఎంత ఓపికగా అర్థం చేసుకున్నా మారరు. ఒకసారి కాదు 10 సార్లు చెప్పినా అదే తప్పు చేస్తూనే ఉంటారు. అప్పుడు మనకు కోపం వస్తుంది, బాధ కూడా కలుగుతుంది. వాళ్లకు ఎప్పుడు అర్థమవుతుంది అని ఎదురు చూస్తూ మన మనశ్శాంతిని కోల్పోతాం. కానీ ఇక్కడ మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. మారాలని మనం కోరుకునే ప్రతి మనిషి మారరు. కానీ ఆ మనిషి వల్ల మనం ఎంతగా బాధపడాలో మాత్రం మనం నిర్ణయించుకోవచ్చు కదా. మనకు నచ్చని మనిషిని జీవితంలో నుంచి పూర్తిగా దూరం చేయడం ప్రతిసారి సాధ్యం కాదు. వాళ్ళు మన తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, లేదా జీవిత భాగస్వామి కావచ్చు, పిల్లలు కూడా కావచ్చు, బంధువులు కావచ్చు. అందుకే వాళ్లను ఎలా మార్చాలి అని కాదు, వాళ్ళు మారకపోయినా మనం మనశ్శాంతిగా ఎలా బ్రతకాలి, ఈ విషయం అర్థమైతే మన జీవితంలో ఎన్నో గొడవలు తగ్గిపోతాయి, ఎన్నో నిరాశలు తగ్గిపోతాయి. ముఖ్యంగా మన ప్రశాంతతను ఇతరుల ప్రవర్తన చేతుల్లో పెట్టడం ఆపేస్తాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది, ఎంత చెప్పినా మారని మనుషులతో కలిసి ఉంటూనే మన మనశ్శాంతిని ఎలా కాపాడుకోవాలి అనే అంశం గురించి మాట్లాడుకుందాం. హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేను ఇలా ఉన్నాను, మరి మీరెలా ఉన్నారు? ఎంత చెప్పినా మారని మనుషులతో కలిసి బ్రతకడం కష్టం. ఎందుకంటే మనం వాళ్ళను మార్చాలని ప్రయత్నిస్తూనే ఉంటాం. ఇలా చేస్తే బాగుంటుంది, అలా మాట్లాడవద్దు, నువ్వు చేస్తున్నది తప్పు, ఎన్నిసార్లు చెప్పాలి అని చెబుతూనే ఉంటాం. కానీ ఎదుటి మనిషి వినకపోతే మనకే కోపం వస్తుంది. వాళ్ళు మళ్ళీ మళ్ళీ అదే పని చేస్తే మనసు బాధపడుతుంది. అలా రోజులు గడిచే కొద్దీ సమస్య కంటే ఆ సమస్య గురించి మనం ఆలోచించడం పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే మొదట మనం అంగీకరించాల్సిన నిజం ఒక్కటే: ప్రతి మనిషిని మనం మార్చలేం. మన మాట వినాలంటే ఎదుటి మనిషికి కూడా మారాలనే కోరిక ఉండాలి. మనం ఎంత మంచి సలహా ఇచ్చినా దాన్ని స్వీకరించడానికి వాళ్ళ మనసు సిద్ధంగా లేకపోతే ప్రయోజనం ఉండదు. ఒక చెట్టుకు నీళ్లు పోయగలం, కానీ దాన్ని మన చేతులతో లాగి పెంచలేం కదా. అదేవిధంగా ఒక మనిషికి మంచి సలహా చెప్పగలం, వాళ్ళ తప్పులను అర్థం చేయించగలం, వాళ్లపై ప్రేమ చూపించగలం. కానీ మంచి మార్పును వాళ్ళ తరపున మనం చెయ్యలేం కదా. ఇది అర్థం చేసుకున్న రోజు నుంచే మనలో ఒక పెద్ద మార్పు మొదలవుతుంది. ఇంతకాలం వాళ్ళెందుకు మారటం లేదు అని బాధపడిన మనం ఇకపైన వాళ్ళు మారకపోయినా నేను ఎలా ప్రశాంతంగా ఉండాలి అని ఆలోచించడం మొదలు పెడతాం. అదే నిజమైన పరిష్కారానికి మొదటి అడుగు. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో ప్రశాంతత రావాలంటే ఎదుటి మనిషి మారాల్సిన అవసరం లేదు. మన అంచనాలు, మన స్పందన, మన హద్దులు మారితే చాలు. ఎంత చెప్పినా మారని మనిషితో కలిసి జీవించేటప్పుడు మనం చేసే ఒక పెద్ద తప్పు ఏమిటంటే, వాళ్ళు చేసే ప్రతి తప్పును సరిచేయాలని ప్రయత్నించడం. వాళ్ళు ఒక మాట తప్పుగా మాట్లాడితే మనం వెంటనే స్పందిస్తాం. ఒక పని మనకు నచ్చకపోతే వెంటనే ప్రశ్నిస్తాం. అదే విషయం మళ్ళీ జరిగితే మళ్ళీ చెబుతాం. చివరికి ఏమవుతుంది? వాళ్ళు మారరు, కానీ మన ప్రశాంతత మాత్రం పోతుంది. అందుకే ప్రతి విషయానికి స్పందించాల్సిన అవసరం లేదని మనం నేర్చుకోవాలి. కొన్ని విషయాలు నిజంగా ముఖ్యమైనవి, వాటి గురించి మాట్లాడాలి, అవసరమైతే గట్టిగా చెప్పాలి. కానీ కొన్ని విషయాలు, వాటిని వదిలివేయడం వల్ల మనం ఓడిపోయినట్టు కాదు. ప్రతి యుద్ధంలో గెలవాల్సిన అవసరం లేదు. కొన్ని యుద్ధాలకు వెళ్ళకపోవడమే మన విజయం అవుతుంది. ఒక మనిషి తన స్వభావాన్ని మార్చుకోవడానికి సిద్ధంగా లేకపోతే మనం రోజూ వాళ్లతో వాదిస్తూ ఉంటే మన జీవితమే వాదనగా మారిపోతుంది. అందుకే ఒక ప్రశ్న మనల్ని మనం అడగాలి: నేను ఇప్పుడు మాట్లాడడం వల్ల నిజంగా ఏమైనా మారుతుందా? మారుతుందని అనిపిస్తే మాట్లాడండి. మారదని తెలిసినా కేవలం మన కోపాన్ని బయట పెట్టడానికి మాట్లాడుతున్నామంటే కాసేపు మౌనంగా ఉండండి. ఎందుకంటే మౌనం అంటే బలహీనత కాదు. ఎప్పుడు మాట్లాడాలి, ఎప్పుడు వదిలేయాలి అనే వివేకం ఉండడమే మన బలం. అయితే వదిలివేయడం అంటే అన్నింటినీ భరించమని కాదు. అది చాలా ముఖ్యమైన విషయం. ఎవరైనా పదే పదే మనల్ని అవమానిస్తుంటే, బాధిస్తుంటే, మన హద్దులను దాటుతుంటే అక్కడ హద్దులు తప్పనిసరిగా పెట్టుకోవాలి. ప్రేమతో ఉండవచ్చు, బంధాన్ని కొనసాగించవచ్చు, కానీ మన మనశ్శాంతిని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.
నువ్వు మారాలి అని రోజూ చెప్పడం కంటే, నువ్వు ఎలా ఉన్నా నేను ఎలా స్పందించాలో నాకు తెలుసు అని మనసులో నిర్ణయించుకోవడం గొప్ప మార్పు. అక్కడి నుంచే మన జీవితం కొంచెం తేలిక అవుతుంది. ఎంత చెప్పినా మారని మనుషులతో కలిసి జీవించేటప్పుడు మరో ముఖ్యమైన విషయం నేర్చుకోవాలి. వాళ్ళ ప్రవర్తనను మనం మనశ్శాంతికి ముడిపెట్టకూడదు. ఎవరైనా మనతో సరిగ్గా మాట్లాడలేదని మన విలువ తగ్గిపోదు. ఎవరైనా మన మంచితనాన్ని అర్థం చేసుకోవడం లేదని మన మంచితనం విలువలేనిది కాదు. ఎవరైనా మనల్ని గౌరవించలేదని మనకు గౌరవం పొందే అర్హత లేదని కాదు. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళు ఒక మాట అంటే రోజంతా దాని గురించే ఆలోచిస్తాం. అలా ఎందుకన్నారు? నన్నే ఎందుకు ఇలా చూస్తున్నారు? నేనేం తప్పు చేశాను? ఎప్పటికైనా వాళ్ళు మారతారా అని మనసులోనే 100 సార్లు ఆలోచిస్తూ ఉంటాం. వాళ్ళు ఒక మాట చెప్పి మర్చిపోతారు. మనం మాత్రం ఆ మాటను పట్టుకొని మనం మనశ్శాంతిని కోల్పోతాం. ఇక్కడే మనం ఒక గీత గీయాలి. ఎదుటి మనిషి మాట వాళ్ళ స్వభావాన్ని చూపిస్తుంది. అది తప్పనిసరిగా మన విలువను చూపించదు. ఒకరు కోపంగా ఉన్నారని మనం కూడా కోపంగా మారాల్సిన అవసరం లేదు. ఒకరు మనల్ని రెచ్చగొడుతున్నారని మనం వెంటనే స్పందించాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో మనం ఇచ్చే ప్రతిస్పందనే సమస్యను పెద్దది చేస్తుంది. అందుకే కొన్నిసార్లు ఒక్క మాట చాలు. నీ అభిప్రాయం నీది, నా ప్రశాంతత నాది అని మనసులో అనుకొని అక్కడి నుంచి పక్కకు తప్పుకోవాలి. అలాగే వాళ్లను మార్చే బాధ్యతను కూడా మన మీద వేసుకోకూడదు. వాళ్ళు తప్పు చేస్తే వాళ్లకు దాని ఫలితం ఉంటుంది. వాళ్ళు మంచి చేస్తే దాని ఫలితం కూడా ఉంటుంది. ప్రతి విషయానికి మనమే న్యాయాధిపతులుగా మారాల్సిన అవసరం లేదు. మన పని ఒక్కటే. మన మాటలో గౌరవం ఉండాలి. మన ప్రవర్తనలో మంచితనం ఉండాలి. మన హద్దుల్లో స్పష్టత ఉండాలి. మన మనస్సులో ప్రశాంతత ఉండాలి. ఎవరైనా మారితే మంచిదే. మారకపోతే వాళ్లను మార్చడానికి మన జీవితాన్ని ఖర్చు చేయకుండా మన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. ఎందుకంటే చివరికి మనతో జీవితాంతం ఉండేది వాళ్ళ ప్రవర్తన కాదు, మన మనస్సు. మన మనసును కాపాడుకోవడం మన బాధ్యత. ఎంత చెప్పినా మారని మనుషులతో కలిసి జీవించేటప్పుడు ఒక విషయం చాలా ముఖ్యమైనది. ప్రేమ పేరుతో అన్నింటినీ భరించకూడదు. మనకు దగ్గరైన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేసినా భరించాలి అనుకోవడం తప్పు. కుటుంబం కాబట్టి బాధపడాలి అని లేదు. బంధం ఉంది కాబట్టి అవమానాన్ని సహించాలి అని లేదు. ప్రేమ ఉంది కాబట్టి మనశ్శాంతిని కోల్పోవాల్సిన అవసరం లేదు. కొంతమంది మన మంచితనాన్ని అర్థం చేసుకోరు. మనం ఎంత భరిస్తే అంత ఎక్కువగా మనల్ని పరీక్షిస్తారు. అందుకే ఒక దశలో మనం ప్రేమతోనే ఒక హద్దు పెట్టాలి. నేను నిన్ను గౌరవిస్తాను, కానీ నన్ను అవమానించే హక్కు నీకు లేదు అని స్పష్టంగా చెప్పాలి. నీతో బంధం కొనసాగిస్తాను, కానీ నా మనశ్శాంతిని కోల్పోయేంతగా కాదు. ఇలాంటి హద్దులు పెట్టుకోవడం స్వార్థం కాదు, అది మీ ఆత్మగౌరవం. అయితే హద్దులు పెట్టుకోవడం అంటే బంధాలను తెంచుకోవడం కాదు. కొన్ని సందర్భాల్లో కొంచెం దూరంగా ఉండాలి. అవసరమైన విషయాలే మాట్లాడాలి. ప్రతి విషయంలో జోక్యం చేసుకోకూడదు. వాళ్ళ సమస్యలను మన సమస్యలుగా మార్చుకోకూడదు. ఒకప్పుడు మనం వాళ్ళను మార్చాలని ప్రయత్నించాం. ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఎవరినైనా ప్రేమించడం మన చేతుల్లో ఉండవచ్చు, కానీ వాళ్ళు ఎలా ప్రవర్తించాలో మాత్రం మన చేతుల్లో ఉండదు. అందుకే మారని మనిషితో కలిసి బ్రతకడానికి గొప్ప రహస్యం ఏమిటంటే వాళ్ళ స్వభావాన్ని అంగీకరించాలి, కానీ వాళ్ళ స్వభావం మన జీవితాన్ని నాశనం చేయడానికి అనుమతించకూడదు. కొన్ని బంధాలు దూరం నుంచి కూడా కొనసాగించవచ్చు. కొందరు మనుషులను మార్చలేం, కానీ వాళ్లతో మన బంధానికి ఒక సరియైన పరిమితిని మాత్రం మనమే నిర్ణయించుకోవాలి. అప్పుడు మన జీవితంలో ఒక అద్భుతమైన మార్పు వస్తుంది. వాళ్ళు అలాగే ఉంటారు, కానీ వాళ్ళ వల్ల మనం కూలిపోవడం ఆగిపోతుంది. అదే నిజమైన విజయం. చివరిగా ఒక మాట. మనుషులు మారకపోవచ్చు, కానీ వాళ్ళ వల్ల మనం మారిపోవాల్సిన అవసరం లేదు. మన జీవితంలో ఎంత చెప్పినా మారని మనుషులు తప్పకుండా ఉంటారు. వాళ్లను మార్చడానికి మనం ఎంత ప్రయత్నించినా, ఎంత ప్రేమగా చెప్పినా, ఎంత ఓపికగా అర్థం చేసుకున్నా వాళ్ళు మారకపోవచ్చు. కానీ అందుకని మనం ప్రతిరోజు బాధపడాల్సిన అవసరం లేదు. ఎదుటి మనిషి స్వభావం మన చేతుల్లో ఉండకపోవచ్చు, కానీ ఆ స్వభావానికి మనం ఎలా స్పందించాలో మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. అందుకే మారని మనిషిని మార్చడానికి
మన జీవితాన్ని ఖర్చు చేయకండి. అవసరమైన చోట మాట్లాడండి. అవసరం లేని చోట మౌనంగా ఉండండి. అవసరమైన చోట హద్దులు పెట్టుకోండి. మనశ్శాంతి కోసం అవసరమైతే కొంచెం దూరంగా ఉండండి. ఎందుకంటే ప్రతి బంధాన్ని కాపాడుకోవడం ఎంత ముఖ్యమో మనల్ని మనం కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఒక విషయం ఎప్పటికీ గుర్తుంచుకోండి. వాళ్ళు మారకపోవడం మీ ఓటమి కాదు. వాళ్ళ వల్ల మీరు మీ ప్రశాంతతను కోల్పోవడమే అసలైన ఓటమి. కాబట్టి ఇకపై వాళ్ళు ఎలా ఉన్నారో అలా ఉండనివ్వండి. మీరు మాత్రం మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మనుషులను మార్చలేకపోయినా మన స్పందనను మార్చుకోవచ్చు. బంధాలను వదులుకోకపోయినా మన మనశ్శాంతిని కాపాడుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.